వార్డు వాలంటీర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధానంగా ఈ శాంతియుత నిరాశ ర్యాలీ చేపట్టడం కారణం కూటమి ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ఏంటంటే మా యొక్క ప్రభుత్వం వస్తే మీ యొక్క వాలంటీర్లని కొనసాగించడమే కాదు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పరిపాలన సాగిన తరుణంలో కూడా వాలంటీర్ల విధులు తీసుకోలేదు. ఇది తీసుకోపోవడం వలన వాలంటీర్లు ఉన్నారా లేరా అన్న మనోవేదనకు గురి అవుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఏర్పడి 2,60,000 మంది వాలంటీర్లని రోడ్డున పడేయడం అనేది భావ్యం కాదు. ఒకసారి ఆలోచన చేయండి అయ్యా. మేము వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని, ఈ 2,60,000 మంది కుటుంబాలు రోడ్డున పడకుండా వెంటనే వాలంటీర్లని విధుల్లో తీసుకొని మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నెరవేర్చాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అయ్యా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకి 5,000 ఏం సరిపోతాయి, మేము వస్తే ఆ 5,000కి ఇంకో 5,000 కలిపి మీ యొక్క భవిష్యత్తుని మేము కాపాడుతామని చెప్పారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,000 కాదు కదా, వాలంటీర్ విధుల్లో కూడా ఇంకా కొనసాగించట్లేదు. ఒకసారి ఆలోచన చేయండి. మొన్న ఒక మంత్రి గారు మాట్లాడారు, పార్థి సారథి గారు, వాలంటీర్లని తీసుకోవడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని. కమిటీ ఏర్పాటు చేశారు. ఎప్పటికీ ఏర్పాటు చేస్తారు? ఈ 3 నెలలు వేతనం లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. 4 నెలలు కావస్తున్న సమయంలో కూడా వాలంటీర్ల యొక్క వేతనాలు వేయకపోవడం వల్ల చాలా ఆవేదనకు గురై చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి 2,60,000 మంది వాలంటీర్లని విధుల్లో తీసుకొని మనవి చేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయం ఎందుకు కాలయాపన చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఈ యొక్క కాలయాపన చేయడానికి కారణం వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయాలని చూస్తుందా, విధుల్లో తీసుకోవాలని చూస్తుందా? ఒకసారి ఆలోచన చేసి వెంటనే విధుల్లో తీసుకోవాలి, మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. లేని పక్షంలో మా వాలంటీర్ అందరూ కూడా తీసుకుపోయే నిర్ణయానికి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నాం.